అందరికీ నమస్కారములు. ఈరోజు నేను భాస్కర శతకంలోని ఒక పద్యమును చెప్పి దాని భావమును తెలియజేస్తాను. చదువది ఎంతగల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, నా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్. బదునుగా మంచి కూర నలపాకము చేసిననైనను, అందు నింపొదవెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. భావం: భాస్కరా, ఓ సూర్యభగవానుడా, చదువు అది ఎంత కలిగిన, చదువు ఎంత అబ్బినప్పటికీ, అంటే ఎంతటి పాండిత్యము సంపాదించుకున్నటువంటి వాడైనప్పటికీ, రసజ్ఞత దానిలోని సారాన్ని, అంటే అతడు చదివినటువంటి చదువులోని సారాన్ని గ్రహించే శక్తి ఇంచుక చాలకున్న కొంచెము లేకపోయినప్పటికీ, ఆ చదువు నిరర్థకము, ఆ చదువు వ్యర్థము, ఆ చదువు పనికిరానిది. దీనికి ఒక దృష్టాంతమును చెప్తూ ఉన్నాడు మారద వెంకయ్య గారు. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. దృష్టాంతము అంటే ఇది ఎలాగో సమర్థించేటటువంటిది ఒక ఉదాహరణ అన్నమాట. ఎలాగంటే, పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనను. పదునుగా అంటే రుచికరంగా, ఎంతో గొప్పగా. మంచి కూర, మంచి కూరను తీసుకొని వచ్చి నలపాకము చేసినప్పటికీ, నలుడు చేసినటువంటి పాకములాగా, అంటే ఈ నలుడు భీముడు అనేటటువంటి వారు వంట చేయడంలో గొప్ప శ్రేష్ఠులు అన్నమాట. అలా నలుడు చేసినటువంటి పాకములాగా చేసినప్పటికీ, అందు ఆ చేసినటువంటి కూరలో ఇంపొదెవడు కొంచెం ఉప్పు లేక, ఉప్పు సరిపోకపోతే రుచి పుట్టగా నేర్చునటయ్యా. రుచి కలుగుతుందా? ఆ కూరకు రుచి కలుగుతుందా? రుచి కలగదు అని భావము. అంటే ఈనాటి సమాజంలో మరి ఎంతోమంది పండితులు పాండిత్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు కొన్నైనా చేయాలి. అంటే కొంతమంది చేస్తూ ఉన్నారు, చదువుకున్నటువంటి వారు గొప్పవారు ఉన్నారు, వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. కానీ చాలామంది చదువుకున్నటువంటి వారు ఆ యొక్క సారాన్ని గ్రహించకపోతే సమాజానికి ఏమి ఉపయోగపడరు. కాబట్టి చదువు యొక్క సారాన్ని గ్రహించి, ఆ చదువులో ఉన్నటువంటి ఆ యొక్క నీతిని కానీ, ఆ యొక్క మంచిని కానీ ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి అని ఈ పద్యం మనకు తెలియచేస్తూ ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.